ఫ్రెండ్స్. నేనివాళ అంటుకొర్రలతో ఉప్మాతో వచ్చేసాను ఫ్రెండ్స్. దీని కాంబినేషను పల్లీ చట్నీ, నిమ్మకాయలు ఇలా పైన చల్లుకొని తింటే చాలా బావుంటది. ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. అండుకొర్రలు ఈ అండుకొర్రలు మనం పచారీ సామాన్లో తెచ్చుకోవచ్చు అడిగితే. ఇలా చిన్న గ్లాస్‌తో స్టార్ట్ చేయండి. మీకు మీకెంతమంది కావాలంటే అలా చేసుకోండి. ఇద్దరు ముగ్గురికి తినొచ్చు. ఈ గ్లాసు రవ్వ తీసుకొని అండుకొర్రలు అంటారు. అవి తీసుకొని మనం బాగు చేసుకొని ఎలా ఉన్నాయో ఏంటో పురుగులు అవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్ అండుకొర్రలతో మనం ఎలా ఉప్మా చేసేద్దాం చూసేద్దాం. చెప్పు. ఇలా అండుకొర్రలు తీసుకొని మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 7 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసుకొని నైట్ పూట నానబెట్టాలి. ఎర్లీ మార్నింగ్ నానిపోతాయి. నైట్ మొత్తం ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి అండుకొర్రలని. నానిన తర్వాత ఈ ఎండుకొర్రలు వాటరు కలిపి వేరుగా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. వాటర్ అన్నీ వంపేసుకొని వేరే గిన్నెలో ఉంచుకొని ఈ ఎండుకొర్రలు నానినవి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఇలా వాటర్ వచ్చేస్తది కదా! ఆ వాటరు ఈ అండుకొర్రలు పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇవి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిపప్పు, మనకి నట్స్ ఏమైనా ఉంటే అవి ఆకుకూరలు అవన్నీ ఏసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆహ్, బంగాళదుంపలు ఉన్నా, బీన్స్ ఉన్నా, క్యారెట్టు అలాగా ఏముంటే అవన్నీ మెయిన్ అల్లం బాగా వేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది. ఇలా అన్ని రకాలు మనం చక్కగా కోసుకొని మనం నచ్చితే ఇలా చేసుకోవచ్చు. ఇలా చాలా బావుంటది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఈ అండుకొర్రల ఉప్మా మీరిలా ట్రై చేశారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండుకొర్రల ఉప్మాకి తాలింపు నేనెలా ఏస్తానో చూసేద్దాం ఫ్రెండ్స్. అండుకొర్రల ఉప్మా తాలింపుకి నేను కొంచెం నెయ్యి, నూనె వాడాను ఫ్రెండ్స్. నెయ్యి వాడడం వల్ల మనకి డైజెషన్ అవుతుంది. అందువల్ల నెయ్యి కూడా వేశాను. ప్లస్ తాలింపు గింజలు కొంచెం నెయ్యి కాగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మనకి ఇంకేమైనా ఆకుకూరలు ఇష్టమైతే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఫైన్‌గా చాప్ చేసుకొని అలాగా తాలింపు ఏగిన తర్వాత నట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఏమైనా నట్స్ ఉన్నాయనుకోండి, పల్లీలు, జీడిపప్పు, ఆహ్, గుమ్మడి గింజలు, అవి మీకు ఎలాంటి నట్స్ నచ్చితే అలాంటివి మీరేం తింటే అవన్నీ ఏసుకోవచ్చు. ఇవన్నీ హెల్తీ, ప్రోటీన్‌గా ఒకేసారి మనం తీసుకుంటం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అయితే నేనిలా అన్ని రకాల నట్స్, వెజిటబుల్స్‌తో ఇలా ఉప్మా ట్రై చేశాను. అండుకొర్రల ఉప్మా. మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే. ఇవన్నీ ఇలా ఏపేసుకోవాలి మొత్తం. ఏగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్‌ని కలపాలి. వాటిల్లో వేసుకోవాలి. మనం పక్కన ఉంచేసాం కదా! ఆ వాటర్‌ని వేసుకొని, మనకి సరిపడంత ఉప్పు, పెసరపప్పు వేసేసి మరగనివ్వాలి. మరగనించిన తర్వాత మనం దీంట్లో బాగా మరగనివ్వాలి. మరగనించిన తర్వాత మనం అండుకొర్రలు పక్కన పెట్టాం కదా నానినవి, ఆ అండుకొర్రలని దీంట్లో వేసి కలబెట్టేసి మనం కుక్కర్‌లో పెట్టుకోవాలి. 7 ఆర్ 8 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండుకొర్రల ఉప్మా. ఈ ఎండుకొర్రల ఉప్మాలో వాటర్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొంచెం సేపు అయిన తర్వాత ఇంకిపోతాయి. ఇగోండి ఇలా ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ పల్లీ చట్నీ కాంబినేషన్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye bye. Thanks for watching.